ఏపీ సార్వత్రిక ఎన్నికల విషయంలో అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఆఖరి నిమిషంలో అభ్యర్థులను మార్చివేయడం పెద్ద రచ్చగా మారిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు లెక్కలో లేని వారు, నియోజకవర్గంలో పరిచయం కూడా లేని వాళ్ళు చాలా చోట్ల టీడీపీ తరపున అభ్యర్థులుగా మారారు. తెలుగుదేశం పార్టీకి అప్పటి వరకు ఆ నియోజకవర్గంలో వేరే ఇన్ఛార్జీలు ఉండేవారు. వారిలో కొందరు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా ఉన్నారు. గత 5 ఏళ్లలో వారు పార్టీ బాధ్యతలను కూడా మోశారు. అయితే అలాంటి వారిని కాదని చంద్రబాబు నాయుడు కొత్త వారిని తెరపైకి తెచ్చారు. వారిలో చాలామందికి నియోజకవర్గాల ఎల్లలు అయినా తెలుసా అనేది ఒక సందేహం అయితే, వారి పేర్లు ఆయా నియోజకవర్గాల్లో ఎంతమందికి తెలుసు అనేది మరో ధర్మ సందేహం. ఈ రేంజ్లో ఉన్నాయి కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికలో కామెడీలు. మరి ఇంతకీ ఇలాంటి అనూహ్యమైన మార్పులు ఎందుకు జరిగినట్టు అంటే, క్షేత్రస్థాయిలో వినిపిస్తున్న ఒకే ఒక్క సమాధానం డబ్బు. ఎవరైతే బాగా ఖర్చు పెట్టగలరో, ఎవరైతే డబ్బులు ఉన్నట్లుగా నిరూపించుకున్నారో వారికే చంద్రబాబు నాయుడు అనుగ్రహం దక్కిందనేది క్షేత్రస్థాయిలో వినిపిస్తున్న మాట. ఆ నియోజకవర్గంలో పేరున్న తెలుగుదేశం నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇన్నాళ్ళు ఇన్ఛార్జిగా వ్యవహరించిన వారు, ఇలాంటి ఎన్ని బిరుదులున్నా చంద్రబాబు అలాంటి వారిని అమాంతం పక్కకు నెట్టేశారు. నియోజకవర్గంలో ఎలాంటి పరిచయాలు లేనివారు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేంత సీన్ లేని వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. ఇదంతా డబ్బు మహిమే అని టీడీపీ వాళ్ళే చెబుతున్నారు. తమకు టికెట్ ఎందుకు దక్కలేదంటే వారు చెప్తున్న రీజన్ ఇదే. ఇదేదో నిరాకరణ ఫలితంగా వస్తున్న మాట కాదు. వాస్తవంలో ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. టికెట్ను చంద్రబాబు నాయుడు అమ్ముకున్నారంటూ కొందరు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. టికెట్ దక్కలేదు కాబట్టి వారు అలా మాట్లాడుతున్నారు అనేందుకు ఏం లేదు. నిజంగానే డబ్బు బాగా ఖర్చు పెట్టగలవారనే చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల విషయంలో సమర్థులుగా చూశారని తెలుస్తోంది. నియోజకవర్గంలో పేరు ప్రఖ్యాతులతో నిమిత్తం లేకుండా కేవలం ఖర్చు పెట్టగలరు అనే లెక్కతోనే ఆయన టికెట్లను ఖరారు చేశారు అనే టాక్ వినిపిస్తోంది. ఇందుకు ఉదాహరణలు కూడా చెబుతున్నారు పరిశీలకులు. అనంతపురం అర్బన్ స్థానంలో ప్రభాకర్ చౌదరి బలమైన క్యాండిడేట్. మాజీ ఎమ్మెల్యే, అర్బన్ ఓటర్లను ప్రభాకర్ చౌదరి ఎంతో కొంత ఆకట్టుకోగలడు కూడా. 2014 ఎన్నికల్లో చౌదరి ఇక్కడ నుంచి నెగ్గాడు. అంతకు ముందు ఇండిపెండెంట్గా పోటీ చేసిన అనుభవం, చారిటబుల్ ట్రస్టులు వంటివి చౌదరి నేపథ్యం. గత 5 ఏళ్లలో తెలుగుదేశం ఇన్ఛార్జిగా వ్యవహరించాడు ఆయన. ప్రభాకర్ చౌదరికే అనంతపురం అసెంబ్లీ టీడీపీ టికెట్ దక్కుతుందని అంతా అనుకున్నారు. అయితే అనూహ్యంగా అక్కడ ఎవరికీ తెలియని అభ్యర్థి తెరపైకి వచ్చాడు. ఆయన కూడా కమ్మ వ్యక్తే అయినప్పటికీ ప్రభాకర్ చౌదరికి టికెట్ దక్కకపోవడం వెనుక ప్రధాన కారణం మాత్రం ధనం అనే ప్రచారం జరుగుతూ ఉంది. ఎన్నికల్లో ఎలా ఖర్చు పెడతారు అనే ప్రశ్నకు చౌదరి నియోజకవర్గంలోని పలువురు పేర్లను ప్రస్తావించారంట. తను ఇప్పటికీ 20 కోట్లు 30 కోట్లు సొంతంగా పెట్టే పరిస్థితి లేదని, అయితే తన తరపున పలువురు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నట్లుగా చౌదరి చంద్రబాబుకు వివరించారట. నియోజకవర్గంలోని వ్యాపారులు, ధనికుల్లో వాళ్ళు ఇంత పెడతారు, వీళ్ళింత పెడతారు అంటూ ప్రభాకర్ చౌదరి లెక్కలు అప్పచెప్పారంట చంద్రబాబుకు. అయితే వాళ్ళు వీళ్ళు పెడతారనే సమాచారానికి చంద్రబాబు నాయుడు ఏమాత్రం విలువను ఇవ్వనట్లు తెలుస్తోంది. అభ్యర్థి వేరే వాళ్ళ పేర్లను చెబితే చంద్రబాబు పరిగణలోకి తీసుకోలేదని, సొంతంగా ఎంత పెడతారు, చేతిలో ఎంత డబ్బుంది అనే లెక్కలనే చంద్రబాబు పరిగణలోకి తీసుకున్నారని అనంతపురం నుంచి టాక్ వినిపిస్తోంది. ఎవరో వస్తారు, ఎవరో ఖర్చు పెడతారు అని చెప్పే అభ్యర్థులందరినీ చంద్రబాబు పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. ఇందుకే తెలుగుదేశం అభ్యర్థుల జాబితాలో అన్ని మార్పులు ఉన్నాయి అంటున్నారు. రాజకీయాల్లో చాలామంది అభ్యర్థులు ఇలాంటి పెట్టుబడులనే నమ్ముకుంటారు. తాము గెలిస్తే అలా తమ తరపున పెట్టుబడి పెట్టిన వారికి లాభం చేకూర్చే పనులు చేసి పెడతారు. ఇలాంటి వారు చాలామంది ఉంటారు. అయితే అలాంటి వారిని చంద్రబాబు ఎంటర్టైన్ చేయడం లేదని స్పష్టమవుతోంది. సొంత డబ్బులను కలిగి ఉండి 30 కోట్ల ఖర్చుకు అయినా లెక్క చేయని వారే చంద్రబాబుకు అభ్యర్థులు అయ్యారని, ఈ లెక్కలతోనే మాజీ ఎమ్మెల్యేలను, ఇన్నాళ్ళు పనిచేసిన ఇన్ఛార్జీలను కూడా పక్కన పెట్టారనే టాక్ వినిపిస్తోంది. ఇది ఒక్క అనంతపురం నియోజకవర్గం విషయంలోనే కాదు, చాలా చోట్ల ఇదే పరిస్థితి అని సమాచారం.